సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు చివరి విడతలో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మొత్తంగా 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధాని మోదీ, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, లాలూ కూతురు మీసా భారతి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రేసుగురం విలన్ రవికిషన్ సహా పలువురు ప్రముఖులు తుది దశ బరిలో ఉన్నారు. రేపటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. రేపు లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ జరగబోతుంది. రేపటితో లోక్సభ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తం కాబోతుంది. సో రేపు మొత్తం 57 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 8 రాష్ట్రాల పరిధిలో ఈ 57 లోక్సభ స్థానాలున్నాయి. అందులో బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగబోతుంది. సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతుంది. దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు తుది విడత పోలింగ్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఈ పోలింగ్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా 545 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటివరకు 486 లోక్సభ సీట్లలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 28 స్టేట్స్లో కూడా పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగిసింది. కేవలం కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. సో కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఆయా రాష్ట్రాలు ఇప్పటికే మొదలుపెట్టాయి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. సో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. సో రేపు జూన్ 1వ తేదీన చివరి విడత ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 9 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ అంతా ముగుస్తుంది. సో 6 గంటల 30 నిమిషాల తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే నిబంధనలు విధించింది. ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేయొద్దని చెప్పిన నేపథ్యంలో రేపు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయా సర్వే సంస్థలు విడుదల చేయబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. మళ్ళీ ఈసారి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొడతారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఆయా రాష్ట్రాల్లో కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఒడిశాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో రేపు 42 అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఒక ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా కూడా కనబడుతుంది. సో మొత్తానికి రేపటితో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. దాదాపు 1,00,000 పోలింగ్ కేంద్రాలను 8 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా భద్రతా బలగాలన్నిటిని కూడా వినియోగిస్తుంది. మొత్తం పంజాబ్లో ఉన్నటువంటి 13 లోక్సభ సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో పంజాబ్లో ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. నిజానికి 2 పార్టీలు ఢిల్లీలో స్నేహపూర్వకంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పటికీ పంజాబ్లో మాత్రం ఆప్, కాంగ్రెస్ పార్టీ 2 కూడా విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది.